అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 15,000 జీతంతో 1,50,000 అప్పుని ఏ విధంగా తీర్చొచ్చో ఒక ఐడియా రూపంలో మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నానండి. దీనిని తులసి గారు అడిగారండి. 15,000 జీతంతో 1,50,000 అప్పు ఎలా క్లియర్ చేయాలి అని చెప్పేసి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనం మన టాపిక్లోకి వచ్చినట్లయితే 15,000 జీతంతో 1,50,000 అప్పుని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనేది ఒక ఐడియా మాత్రమేనండి. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు నేను జస్ట్ బేసిక్ నీడ్స్ వరకునే రాస్తున్నానండి. అంటే డీటెయిల్డ్గా నేను కూడా కనుక్కోలేదు అవసరాలు ఏంటి ఖర్చులు ఏంటి అని. అందుకని జస్ట్ బేసిక్ నీడ్స్ వరకు రాస్తున్నాను. అంటే ఖర్చులు అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదండి. ఎవరి ఖర్చులు వారివి, ఎవరి ఆదాయం వారిది. అలా అని చెప్పి 15,000 వచ్చే వాళ్ళందరికీ కూడా ఖర్చులు ఇలానే ఉంటాయా అని ఏమీ లేదండి. ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఇంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు. అది వారి వారి కుటుంబ విషయాలపై ఆధారపడి ఉంటుంది కదండి ఖర్చులు అనేవి. సరే, మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. తులసి గారు అడిగారు కదండి 15,000 శాలరీ 1,50,000 అప్పు అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమే. ఇలానే ఉండాలి, ఇలాగే ఖర్చు పెట్టాలి అని ఏమీ లేదండి. ఇక బేసిక్ అవసరాలండి, అదే బేసిక్ నీడ్స్. అద్దె అయితే 3,000 వేస్తున్నానండి. మరి మీరు అద్దె కొంటున్నారా లేదంటే సొంత ఇల్లు అనేది తెలియదు. అద్దె అయితే మాత్రం 3,000 వేస్తున్నాను. అదే సొంత ఇల్లు అనుకోండి, ఈ 3,000ని కూడా మీరు అప్పు తీర్చడానికి యూజ్ చేయొచ్చు. కరెంట్ బిల్లు 300 వేస్తున్నానండి. గ్యాస్కి 1,000 రూపాయలు వేస్తున్నాను. కిరాణా సరుకులకి 2,000 వేస్తున్నాను. కూరగాయలకి 1,000, అలానే ఫోన్ రీఛార్జ్కి 400, నాన్ వెజ్కి 1,000 రూపాయలు. ఓన్లీ బేసిక్ నీడ్స్ వరకునే వేసానండి. అంటే ఇలానే ఉండాలి అని ఏమీ లేదండి. ఇప్పుడు అద్దె నేను 3,000 వేశాను. మీకు కనుక ఇంకా ఎక్కువ అనుకోండి, దాన్ని బట్టి మీరు బడ్జెట్ ప్లాన్ వేసుకోండి. బడ్జెట్ ప్లాన్ అనేది పెద్ద కష్టమేమీ కాదండి. మన శాలరీని బట్టి, మన ఖర్చులను బట్టి ఒక పేపర్ మీద నీట్గా రాసుకుంటూ వచ్చామనుకోండి, అదే బడ్జెట్ ప్లాన్, అంతేనండి. ఇప్పుడు నేను ఉదాహరణకు మాత్రమే ఈ బడ్జెట్ ప్లాన్ అనేది వేసి చూపిస్తున్నానండి. మీ ఖర్చులను బట్టి మీరు ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోండి. అదే ఒక పేపర్ మీద ఇలా చక్కగా తీసుకుని మీ ఖర్చులు ఎంత ఉన్నాయి, మీ ఆదాయం ఎంత వస్తుంది, అలానే అధిక ఖర్చులు, ఎక్కువ ఖర్చులు ఎక్కడ అవుతున్నాయి అనే విషయాలు చక్కగా ఒక పేపర్ మీద తీసుకొని మీరు కనుక ఒక బడ్జెట్ ప్లాన్ కనుక వేసుకున్నట్లయితే ఎక్కడ అధిక ఖర్చులు అవుతున్నాయి, ఎక్కడ తక్కువ ఖర్చులు అవుతున్నాయి, మనకి అవసరమైనంత వరకు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అనేది ఒక అంచనా వచ్చేస్తుందండి. ఇలానే ఒక 3-4 నెలలు కనుక బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే మీరు ఎక్కడ అధిక ఖర్చు పెడుతున్నారు, అసలు ఖర్చు ఎక్కడ అవ్వట్లేదు, ఎక్కడ తగ్గించాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా టోటల్ చేస్తే ఎంత అయ్యిందండి? 8,700 రూపాయలు అయితే అయ్యిందండి. అంటే రెంట్, కరెంట్ బిల్లు, గ్యాసు, కిరాణా సరుకులు, కూరగాయలు, ఫోన్ రీఛార్జు, అలానే నాన్ వెజ్, ఇవన్నీ కలిపితే మనకి 8,700 అయ్యిందనమాట. ఆ పైన 300 కూడా ఎక్స్ట్రా ఖర్చులకి అని చెప్పేసి పక్కనైతే పెట్టుకోండి. అప్పుడు 9,000 అవుతుందండి మీ ఖర్చులకు ప్రత్యేకించి నెలకి. అంటే ఇలానే ఉండాలని ఏమీ లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇలానే ఉండాలని ఏమీ లేదు. ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళకి ఖర్చులుంటాయి. ఇక 9,000 ఖర్చులు పోను, ఇంకొక 1,000 రూపాయల్లో అయితే 500 హెల్త్ ఇన్సూరెన్సు, 500 వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్సు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా కష్టము. ఎందుకంటే ఒక చిన్న టెస్ట్కే ఎంత మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుందో ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు కదా అండి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి. మనకి ఈ ఇన్సూరెన్స్లు అనేవి గవర్నమెంట్ పాలసీల్లో కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మిగిలిన 5,000ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్పు తీరుతుందో ఇప్పుడైతే చూద్దామండి.
ఇప్పుడు ఈ 9,000లో ఖర్చులు సర్దుకోవాలంటే కొంచెం కష్టమేనండి. కొంచెం ఇన్కమ్ పెంచుకునేటట్టు ట్రై చేయండి. లేదా పార్ట్ టైం జాబ్ కోసమైనా సరే ట్రై చేయండి. ఇది ఒక చిన్న సలహా మాత్రమేనండి. అప్పు త్వరగా క్లియర్ అవ్వాలి అంటే ఇలాంటివన్నీ పాటించక తప్పదండి. లేదు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మాకు పార్ట్ టైం జాబ్స్ అవి చేయడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇలా కూడా అప్పు క్లియర్ చేయొచ్చండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు పైన వేసిన బడ్జెట్ ప్లాన్లో ఇంటి రెంట్ని మార్చలేమండి, కరెంటు బిల్లుని కూడా మార్చలేము, ఎందుకంటే పెరుగుతూ తరుగుతూ ఉంటాయి కదా. గ్యాస్ మాత్రం ఇంచుమించు సాధారణంగా ఏ ఫ్యామిలీకైనా 2 నెలలు వస్తుందని నా భావన అండి. బాగా వంటలు చేసి ఫ్యామిలీ పెద్దది అనుకుంటే మాత్రం చెప్పలేం, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఫ్యామిలీస్ అన్నీ కూడా సింపుల్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి 2 నెలలు వస్తుంది అనుకుంటున్నాను. 1 నెల సేవింగ్ బాక్స్లోకి వేసుకోండి. అలానే కిరాణా సరుకుల్లో 2,000 రాశానండి. 2,000తో కిరాణా సరుకులు తెచ్చుకోవడం కష్టమే. ఒకవేళ ఏమైనా మిగిల్చుకోగలిగితే ఒక 50 రూపాయలు మిగిల్చేమే చూద్దామండి. అలానే కూరగాయల్లో ఒక 10 రూపాయలు, లేదంటే నాన్ వెజ్లో ఒక 50 రూపాయలు ఇలా ప్రతి నెల మిగిల్చారనుకోండి, వాటిని చక్కగా ఒక హుండీ తీసుకుని ఆ హుండీలో వేసేసుకోండి. ఎంత మిగిలితే ఎంత, ₹1 మిగిల్చినా సరే ఆ హుండీలో వేసేసుకోండి. ఇంకా వాటిని ఖర్చు పెట్టాలి అని చెప్పి చూడొద్దు అప్పు తీరే వరకును. ఇక 5,000లో ఒక 500 వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ కింద అత్యవసరానికి యూజ్ అయ్యేటట్టు పక్కనైతే పెట్టుకోండి. ఇంకొక 500 వచ్చేసి బట్టలకి అని చెప్పేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం బట్టలు కొనుక్కున్నా కొనుక్కోపోయినా పిల్లలు ఉంటే పిల్లలు ఖచ్చితంగా బట్టలు అడుగుతారండి పండగలకి పుట్టినరోజులకి, వాటి కోసం ఉపయోగపడతాయి అని చెప్పేసి ఒక 500 అయితే పక్కన పెట్టుకోమని చెప్తున్నాను. ఇక మిగిలింది 4,000 అండి. ఇక ఈ 4,000లోనే మీరు 1,50,000 అప్పునైతే తీర్చాలి. దీనిని 4 విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. 4,000ని ₹1,000 పోస్ట్ ఆఫీస్లోని, ₹1,000 బ్యాంకులో ఆర్డీ తీసుకుని, ఒక ₹1,000 మ్యూచువల్ ఫండ్స్లోని, ఒక ₹1,000 చీటీ కట్టుకోవటం, లేదా గోల్డ్ తీసుకోవటం, అదే గోల్డ్ చీటీ కట్టుకోవటం, ఇలా 4 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. కానీ అప్పు త్వరగా క్లియర్ అయితే ఇంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 2 విధాలుగా మాత్రమే ఇప్పుడైతే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఆర్డీ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. అది పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ప్రతి నెల 2,000 కట్టేటట్టు ట్రై చేయండి ఆర్డీకి. ఇంకొక 2,000ని చీటీ కట్టండి. లేదంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో అనుభవం ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చండి పెట్టుబడి. మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకంటే వడ్డీ శాతం ఎక్కువ కదా, కొంచెం రిస్క్, కానీ పెట్టచ్చు పర్వాలేదు, తెలిసి ఉండాలి అంతేనండి. మాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు అనుకుంటారా, శుభ్రంగా చీటీ వేసేసుకోండి. మనకి తెలిసిన వాళ్ళ దగ్గర, మనకి బాగా అయిన వాళ్ళు మంచిగా డబ్బులు ఇస్తారు అని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర వేసుకుంటే చీటీ చక్కగా కట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆర్డీ ప్రతి నెల 2,000 కడుతున్నారు అనుకుందామండి. ఆర్డీ అనేది ప్రతి నెల 2,000 కడితే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5.80 చూద్దామండి, జస్ట్ ఉదాహరణకి. అప్పుడు మన సంవత్సరానికి 24,000 కడతామండి. పైన ₹882 వచ్చేసి వడ్డీ అనుకుందాము. అదే మీరు ₹1,000 ఆర్డీ కట్టారనుకోండి, సేమ్ ఇంట్రెస్ట్ రేటు ₹12,441 అవుతుంది. 2,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ₹24,882 అవుతుందండి. ₹1,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ₹12,441 అవుతుంది. సేమ్ ఇలానే ప్రతి సంవత్సరము, అంటే ఒక సంవత్సరానికి 24,000 వచ్చాయండి. రెండో సంవత్సరం కూడా సేమ్ అలానే కట్టుకుంటూ వచ్చారు ఆర్డీ. 3వ సంవత్సరము కట్టారు, 4వ సంవత్సరము కట్టారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సంవత్సరం ఆర్డీ కట్టిన వెంటనే మీరు ఆర్డీ నుండి ఎఫ్డీకి కన్వర్ట్ చేయమని చెప్పేసి మీరు బ్యాంకులో ఏ బ్యాంకులో అయితే కడుతున్నారో ఆ బ్యాంక్ వాళ్ళకి చెప్తే ఎఫ్డీ కింద మారుస్తారనమాట. మళ్ళీ రెండో సంవత్సరం సేమ్ ఫస్ట్లానే ఆర్డీ కట్టుకుంటూ వస్తారు. ఆ రెండో సంవత్సరానికి తీసుకున్నటువంటి మనీని ఎఫ్డీ కింద మారుస్తారు. అలానే 3వ సంవత్సరం, అలాగే 4వ సంవత్సరం, ఇలా 5 సంవత్సరాలు కనుక చేశారనుకోండి, ఇటు ఎఫ్డీ నుంచి వడ్డీ వస్తుంది, అటు ఆర్డీ నుంచి కూడా వడ్డీ వస్తుంది. ఉదాహరణకు మీరు ఈ 5 సంవత్సరాలకి గాను మీరు అసలు కట్టింది 1,20,000 అండి. ఇది ఓన్లీ మీరు అసలే కట్టారు, నెలకు 2,000 చొప్పున. దానికి వడ్డీ వచ్చేసి 5% చొప్పున ₹15,841 అండి 5 సంవత్సరాలకి. అప్పుడు టోటల్ ఎంత వస్తుందండి? 1,35,841 వస్తుందండి టోటల్. అంటే మీరు ఇలా 2,000 చొప్పున కట్టుకుంటూ వస్తే 5 సంవత్సరాల తర్వాత మీరు అప్పు తీర్చగలరండి. మరి ఈలోపు మీరు వడ్డీలు అవి కట్టుకోవాలి కదా. వడ్డీ కట్టకపోతే అప్పు ఇంకా పెరుగుతుంది కదండి. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా వడ్డీ అయితే కట్టేయాలండి. అది ఎలా కట్టాలో కూడా ఇప్పుడు చూద్దాము.
ఇప్పుడు మీరు 5 ఇయర్స్‌కి 1,35,842 రూపాయలు మీరు అసలు కడదామని చెప్పేసి అనుకున్నారండి. మరి వడ్డీ కూడా కట్టాలి కదండీ! లేదనుకోండి ప్రతి సంవత్సరము కూడా వడ్డీ కూడా పెరుగుతుంది కదా! అలా కాకుండా ప్రతి సంవత్సరము వడ్డీ కట్టేస్తే గనక మీరు అసలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి 5 ఇయర్స్ తర్వాత చక్కగా అసలు కూడా పే చేయొచ్చు. ఇప్పుడు వడ్డీ ఎలా పే చేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు ఆల్రెడీ 2,000 మాత్రమే ఆర్‌డీలో ఇన్వెస్ట్‌మెంట్ చేశారండి. ఇంకొక 2,000 చీటీ కట్టమనేసి ఇందాక చెప్పాను కదండీ! చీటీ కానీ, గోల్డ్ చీటీ కానీ కట్టమని. మీరు చీటీ కట్టారనుకోండి, ఒక 2,000 చీటీ కట్టారు. 10 నెలలకి ఎంత అవుతుందండి? 20,000 అవుతుంది. అంతే కదా చీటీ అంటేనే. ప్రతి 10 నెలలకు ఒకసారి మీకు 20,000 అయితే చీటీ అమౌంట్ వస్తుంది. అంటే 20,000 రాదు. వాళ్ళు 3% కమిషన్ తీసుకొని మనకి చీటీ ఇస్తారు కాబట్టి. అలానే మనం పూర్తిగా 2,000 కట్టాం కదండీ! ఆ నెల పాట బట్టి మనం అమౌంట్ అయితే కడతాము. కానీ మనం 2,000 పూర్తిగా తీసేసి చీటీకని చెప్పి ఆ మిగిలిన పైన అంటే ఇప్పుడు ఈ నెల చీటీ ఒక 1,800 చూద్దామండి. ఈ నెల 1,800 కట్టాలి చీటీ. పైన 2,200 ఉంటాయి కదండీ! ఆ 200ని హుండీలో వేసేసుకోండి. అప్పుడు మీకు ఈ 10 నెలలు పూర్తయ్యేసరికి 20,000 అవుతాయన్నమాట. అప్పుడు ఆ 20,000ని మీరు ప్రతి నెల కూడా వడ్డీ రూపంలో పే చేయొచ్చు. రూపాయిన్నర వడ్డీ అనుకోండి 18,000 పే చేస్తాం. రూ. 2 వడ్డీ ధర్మ వడ్డీ అనుకోండి 20,000 పే చేయాల్సి ఉంటుంది. రూపాయిన్నరైనా రూ. 2 మనకి ఖచ్చితంగా ఇలా వడ్డీ అయితే మాత్రం పే చేయడానికి ఈ చీటీ డబ్బులు మనకి యూజ్ అవుతాయండి. తర్వాత మనకి ఈ ఆర్‌డీ కట్టిన డబ్బులు ఎఫ్‌డీలో వేసినవి 1,35,000 అవుతాయండి. ఇంకొక 15,000 ఎలా అని చెప్పేసి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ నేను ఇందాక మీకు చెప్పాను కదండీ! కిరాణా సరుకులు గానీ, లేదంటే గ్యాస్‌లో కానీ, నాన్ వెజ్‌లో కానీ ఏమైనా మిగిల్చుకోగలిగితే వాటిని హుండీలో వేసుకోమని చెప్పేసి అన్నాను కదండీ! ఆ హుండీ డబ్బుల్ని మీరు ఈ 1,35,000లో అంటే ఒక 15,000 కనుక వేసినట్లయితే 5,00,000ని కూడా అప్పు తీర్చేయొచ్చండి. అలా కాకుండా ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ కానీ లేదా ఆదాయం పెరిగే మార్గాన్ని కానీ చూసుకుంటే కనుక ఇన్ని సంవత్సరాలు అయితే పట్టదండి. 2-3 సంవత్సరాల్లో కూడా అప్పు క్లియర్ చేయొచ్చు. కానీ ఈ రోజుల్లో ఉన్న ఉద్యోగం చేయడానికే చాలా కష్టపడుతున్నాము. చాలా ఇబ్బందులు పడుతూనే చేస్తున్నాం కాబట్టి కొంచెం ఓపికగా కొంచెం ఖర్చులు తగ్గించుకుని ఇంకొక సంవత్సరం లేట్ అయినా పర్లేదు అని చెప్పి గట్టిగా అనుకుని అప్పుడైతే క్లియర్ చేయొచ్చండి. మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.